అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అందరూ కూడా దాదాపుగా భారీ మెజార్టీగా సర్పంచ్లు గెలిపొందారు. సో ఈ సందర్భంగానే కూసుమంచి సర్పంచ్ యూనియన్ అధ్యక్షుడిగా సంఘం అధ్యక్షుడిగా మన బోడ వీరు నాయక్ గారు ఎన్నిక కావడం జరిగింది. అసలు అడిగి తెలుసుకుందాం ఈ యొక్క సర్పంచ్లకు సంబంధించి ఇట్లా మండల స్థాయిలో ఒక యూనియన్ ఉండడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, వీటి వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరవచ్చు అనే అవకాశం ఉందనేది వీరి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ అన్న. సో ముందుగా జనరల్ గా సర్పంచ్ రాజకీయం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి, అది కొంతమందికే తగ్గుద్ది. అది గెలవాలంటే ఇంకా చాలా అదృష్టం ఉండాలి, అది మీలాంటి వాళ్ళకి తగ్గింది. సేమ్ టైం మీరు ప్రజల సమస్యలు తీర్చేటోళ్ళు, మీరు ఒక యూనియన్ ఉండడానికి కారణాలు ఏంటి? ఈ యూనియన్ వల్ల మీ యొక్క సర్పంచులకి ఏ విధంగా లాభం? యూనియన్ కి సర్పంచుల లాభాలంటే సమస్యలు ఉంటాయి. ఆ గ్రామ సర్పంచుల అంటే ప్రజల సమస్యలు సర్పంచుల దగ్గరకు వస్తాయి. కాబట్టి సమస్యలు వచ్చేసరికి సర్పంచులు మా దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఒక ఏదైనా ఉరుదుడుగులో అని ఉంటే సర్పంచులు పెట్టి మా లాంటి అధ్యక్షులకు కానీ మా పెద్దోళ్ళు మండల అధ్యక్షులు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. సమస్య ఏంటంటే ఆ సమస్యల గురించి ఏమన్నా మాట్లాడతాం అనమాట. ప్రజల సమస్యలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో మా సమస్యలు అంటే ప్రతిపక్షం నుంచి రావచ్చు, ఇంకా ఏదైనా రావచ్చు, వీటికి ఎదుర్కోవడానికే మాకు ఈ సమస్యలు ఈ అధ్యక్ష పదవి. సో ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క యూనియన్ సంఘం ఉండడానికి దీంట్లో ప్రధానంగా మీ సర్పంచులకు సంబంధించి ఏమన్నా మేనిఫెస్టో లాంటి ఏమైనా డిమాండ్స్ లాంటివి ఉంటాయన్నా? మేనిఫెస్టోలు ఏముండు, డిమాండ్స్ అంటే డిమాండ్ ఉంటాయి. మరి సమస్య మాకు ఏదో ఒక సమస్యల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, దానివల్ల డిమాండ్స్ ఉంటాయి. దాని మీద మేము పోరాడడానికి ఇది ఉంటది అనమాట. సో ఇప్పటి వరకు దాదాపు మీరు ఈ పదవి చేపట్టి దాదాపు ఎన్ని నెలలు అవుతుందన్నా? 6 months అవుతుంది కదా. ఏమైనా సమస్యలు ఫేస్ చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకైతే మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలో మేము గ్యారెంటీలను చేసుకుంటే ఏది సన్న బియ్యం అయితేమి, కరెంటు ఫ్రీ యూనిట్ అయితేమి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు అయితేమి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. దాంట్లో మంచి స్పందన ఉంది. వాటి మీద మేము మంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి గృహ శాఖ మంత్రిగా వాటి అన్నిటికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జనాలు కూడా ఆశ్చర్యంగా మంచి యాక్టివ్ గా ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మీరు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కదన్నా, మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఇప్పుడున్న మీతో? అంటే మిమ్మల్ని అందరినీ ఇంతమంది మీ మీద భరోసా, మీ భుజాల మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు కదా, ఆ సర్పంచులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అది సమస్య అంటే వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటాయి. ఊళ్ళో సమస్య ఏదో మంచి చేసినా ఏదో ఒక సమస్య చాలా ఎత్తునే ఉంటాయి. వాటి మీద మరీ ఎక్కువగా ఇది చేస్తే మా దగ్గరికి వస్తే మేము దాన్ని ఏం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఈ సమస్య ఇలా ఉంటది, దీని గురించి మాట్లాడుకుంటూ సాల్వ్ చేసుకుంటూ పోతాం. అంతే, అధికారులతో మాట్లాడుకుంటూ. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిందంటే మేము జనరల్ మంత్రి గారి దగ్గరికి పోయి మా సమస్య అక్కడ చెప్పేసి అక్కడ నుంచి మేము ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క పదవికి ఎవరెవరు పోటీ పడ్డారు, మీకే ఎందుకు వచ్చింది? పోటీ ఏం లేదు, జనరల్ ముగ్గురు అనుకున్నాం. దాంట్లో ఒకళ్ళు అనకుండాని అని చెప్పేసి అన్నారు. దాంట్లో వాళ్ళ అభిప్రాయంతో అయిపోయింది. సో మీరు ముగ్గురు అన్నారు కదా, ఇప్పుడు మీకు పదవి ఇచ్చారు కదా, మిగిలిన వాళ్ళు 2 డ్రాప్ అయ్యారు. భవిష్యత్తులో వాళ్ళు మీ యొక్క సంఘానికి అభివృద్ధి కోసం సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. వాళ్ళు మాతో మేము అధ్యక్షుడైన మాత్రం మీదేం కాదు, వాళ్ళు మేము వాళ్ళే అంతా కలిసిపోవడమే. అంతే. అంటే ఇప్పుడు మీతో పాటు ఉన్న పేరు కోసమే, వాళ్ళు అంతా సమానమే, వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాం. మీ సర్పంచులు ఏమైనా సమస్యలు ఇచ్చినా స్వీకరిస్తారు? ఖచ్చితంగా అండి, దానికోసం ఉన్నది. ఖచ్చితంగా తీర్చాల్సిందే, వాళ్ళ సమస్యలు వెనుక వెళ్లాల్సిందే. ముఖ్యంగా మా మంత్రి పొంగులేటి సీనన్న గారికి, మేము ఎక్కువ సీనన్న అంటాం, సరే యాజువల్లీ సారు అది ఇది ఉంటూ మాకు ఎక్కువ పరిచయం, సీనన్న తోటి పరిచయం. సో మాకు ఒక మంచి పదవి ఇచ్చారు కాబట్టి మాకు ఇంకా ముందుకి మంచి ఇప్పటికీ ఏం తక్కువ చేయట్లేదు, అడిగినన్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా మంచి మంచి పనులు మేము అడుగుతూ ఇవ్వాలి. అదేవిధంగా మా తరపున, మా సర్పంచ్ తరపున, మా అధ్యక్ష తరపున మా మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఈ పదవితో పాటు మీకు ఇచ్చిన బాధ్యత కూడా మీ ప్రజలకు బరాబర్ ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకెళ్లాలి, ప్రజలకు మీ మీద నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.